పెళ్ళంతా అయిన తర్వాత ముగించుకొని పిల్లారిపట్టి గ్రామాన్ని వదిలి పుత్తూరులోకి ఎంటర్ అవుతా ఉన్నాము. మేము మా చెల్లెల్ని వదిలి మాతో వచ్చారు. వాళ్ళని బస్ స్టాండ్లో వదిలేసి వాళ్ళు బెంగళూరు వెళ్ళిపోతారు. ఇంకా నెక్స్ట్ ఫంక్షన్ చెన్నైకి మేము బయలుదేరాలి. వాళ్ళు ఫంక్షన్ టైంకి వస్తారు బెంగళూరు నుండి వచ్చేవాళ్ళు. మేము మాత్రం ఇటే వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే ఆయన ఫ్రెండ్స్ ఉన్నారు చెన్నైలో. ఈ మధ్యన కలవడాలు ఎక్కువైంది కాబట్టి 2-3 రోజులని కూడా ఉపయోగించుకుంటూ ఉన్నారు వాళ్ళతో కలిసి హ్యాపీగా ఉండడానికి. చూడండి ఎంత బాగుంది పల్లె వాతావరణం. నాకు చెప్పండి బాయ్. బాయ్ ధన. వాళ్ళని వదిలేసిన తర్వాత మేము చెన్నై చేరిపోయినామండి. చేరగానే బయట గుడికి తీసుకెళ్లారు వాళ్ళు. చూడండి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాం కదా చెన్నైలో. మేమందరూ కలిసి బయట వెళ్తున్నాము. అవి అందరూ ఒకే కార్లో వెళ్ళాలి. మా కారు లేదా మీ కారు అంటే మా కార్లోనే వెళ్ళాము. చూడండి ఒకరి పైన ఒకరు కూర్చొని. ఈ చిన్న చిట్టి తల్లి చూడండి ఎలా కూర్చుందో పాపం. తనకి బయటకు వెళ్ళాలి అంతే. ఏదైతే ఏమి ఎలాగుంటే ఏమి వెళ్ళాలి అంతే. అడ్జస్ట్ చేసుకొని కూర్చోంది కూర్చోండము. వీళ్ళు మాట్లాడినారు మాట్లాడేవారా నిన్న చూసాం మేము. వాడికి తెచ్చి 100 రూపాయలు ఇచ్చాం. కిషోర్ డ్రైవ్ చేసాడు డిస్టర్బ్ మోసమైన జాగం అది. అన్న యశ్వంత్ హాయ్. కార్లో ఉండాల్సిన వాళ్ళకంటే ఎక్కువగా ఉన్నాము. ఇంత సాహసం చేస్తాం చూడండి. పోయి తీస్తాము. జిఆర్టీ మాల్ ತಂಗಮಾಲ್ ಇದಾನೆ అది ಅಮ್ಮಮ್ಮ ಜಿಆರ್ಟಿ ಕಲ್ಯಾಣ ಜ್ಯುವೆಲರ್ಸ್ ಎಲ್ಲ ಪಡಿಬಿಡಿ ಕಲ್ಯಾಣ್ ಜ್ಯುವೆಲರೀಸ್ ಪಡಿಬಿಡಿ ಅಣ್ಣ. కళ్యాణ్ జ్యువెలరీస్ ఆ పక్క ఉంది. సింగ పెరుమాళ్ కోయిల్. చాలా పాత గుడి అంటూ. వీడియో తీయకూడదండి. సింగ పెరుమాళ్ కోయిల్. ఇది చాలా పాత దేవస్థానం. ఇది సుమారు 1000 సంవత్సరాలకు ముందుగానే చెప్తూ ఉంటారు. స్థల పురాణం ఇంకా ఏం నాకు తెలియదు అంతగా. అన్ టైం కదా చెప్పడానికి కూడా ఎవరు లేరు. దర్శనం చేసుకొని గుడి ఉంది. ఇలా పైకి కొండ చూడండి ఎంత అందంగా ఉంది. మంటపం కలుషం అంతా తిరుపతి లాగా ఉంది. నాలుగు ఉండదు ఇల్లు నరసింహ వ్యక్తి తమిళ ఉంది. నేను కొంచెం తమిళ చదువుతాను. అన్నీ విధాలుగా ఉంది తమిళ్లో. ఇటువైపు చూడండి. కొండ కొంచెం పైగా చాలా బాగుంది. ఇలాంటి దేవస్థానంలో పొగల్లో వచ్చి చూసేది మిస్ అయింది. కానీ వచ్చినాము అన్న తృప్తి అయితే ఉంది. కనీసం వచ్చినాము.
నరసింహాయ నమ. నల్లదే నడుపు ఇలా చదవగలుగుతూ చూడండి. పిల్లలు కావాల్సిన వాళ్ళు ఇలా మొక్కుబడులు చేసుకుంటారు. శ్రీ వెంకటేశ్వర స్వామి కొండ మీదకి వచ్చినంత సంతోషంగా ఉంది ఇక్కడికి వచ్చింది. కొండ పైభాగం మొత్తం ఉంటుంది. చుట్టూ కొండ రాళ్ళు చాలా విచిత్రంగా ఉంటాయి. ఈ వర్ష చిరుకులో నన్ను ఆశీర్వదించినట్లుంది మా ఫ్రెండ్ యశోద గారు. ఇలాంటి మంచి దేవస్థానాన్ని తీసుకొచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. కొండ దిగుతున్నామండి. ఇటువైపు ఎటువైపు చూసిన భక్తి పారవశ్యంతో మునిగిపోయేంతటి దృశ్యాలు చూస్తూ ఉంటే ఇంకాసేపు ఇలాగే ఉండి చూడాలనిపించాలనిపిస్తుంది. వీళ్ళు కొంచెం తెలుగు కష్టము కానీ పర్వాలేదు. స్వయంభూవి అదే రాతి కొండలో కట్టిండేది. లక్ష్మీ నరసింహస్వామి. భక్తులు బహుశా మొక్కుబడి చేస్తూ ఉంటారు అనుకుంటా ఈ దారాలకు. ఇస్తాము. ఈ ఆకులు అంతరించిపోయినాయేమో అనుకున్న తరుణంలో ఇవి చూడండి కనిపిస్తూ ఉంది. எத்தனை வருஷமா இங்கே இருக்கீங்க? இந்த கோயில் பற்றி ஏதாவது சொல்றீங்களா? நமஸ்காரம். சம்காரம் வேலையில் சாயந்தரம் சம்சாரம் முடிச்சு வருவாங்க இல்லையா, அந்த வர்ற வழியில் இந்த மலையில் ஜவாலி என்ற ஒரு முனிவர் வந்து ஜெபம் பண்ணிட்டு இருந்தார். நரசிம்மர் மேலே அகோர பக்தி. அவர் என்னென்னா எனக்கு வந்து இந்த சம்சாரம் முடிச்சு வரையும் இல்லையா, அதே மொத்தம் எனக்கு நெற்றிக்கண்ணு திறந்து காற்று கொடுக்கணும்னு வேண்டினார். அந்த பக்தருக்காக நரசிம்மர் மலையில் உள்ளே இருக்காரா இல்லையா, அந்த இடத்துல இருந்து அவருக்கு நெற்றிக்கண் திறந்து காட்சி கொடுக்கணும். இது கல்லுலவே பண்ணியிருக்கு. அது வந்து இன்னொன்று வந்து இந்த புற காடாக தான் இருந்தது. சிவந்த மலை, அதான் பாடலாத்திரி நரசிம்ம பெருமாள்னு சொல்கிறது. இந்த ஊர் பேரும் நரசிம்ம பெருமாள், நரசிம்ம கோயில், பெருமாள் பேரும் நரசிம்மர். ஆமாம், அவர் வேண்டுறதுக்காக நெத்திக்கண் திறந்த தரிசனம் கொடுத்த அதான் கோயில். ஆமாம், மூன்றாவது நெத்திக்கண் கண் இருக்கு. மூன்றாவது கண் இருக்கு. இப்போ நீங்கள் பார்த்தீங்க இல்லையா, ஆமாம், அதே தான். ஆமாம், அதான் இந்த ஊரோட கோயில் ஸ்தலத்துக்கு ஒரு பொங்கல். ஆமாம், நினைச்சதை நடத்தி கொடுக்குறாரு. மனமாற அவருக்கு என்ன வேண்டணுமோ அப்படி நடத்தி கொடுக்குறாரு. அதனால தான் இவ்வளோ ஜனங்கள் இவ்வளோ இது அவரை பார்க்க வராங்க. அதுதான் సింగపెరుమాళ్. సింగం అంటే సింహము అని, పెరుమాళ్ అంటే వెంకటేశ్వర స్వామి అని, సింహం అంటే అవతారం, ఇంకా నరసింహస్వామి. థ్యాంక్స్. వెనకలో మా ఆయన గారు ప్రసాదాలు తీసుకొచ్చినారు. అందరూ
తమిళనాడు పొంగల్ ప్రసాదం చెన్నైలో అది గుడి ప్రసాదం. నాకు తెలిసి ఈ మాండ్లని ధ్వజస్తంభం కోసం తెచ్చి సెలెక్ట్ చేసుకుంటారు కదా అని అనుకుంటా ఉన్నాను. మీరు చెప్పండి కరెక్టా కాదా అని. అదే ధ్వజస్తంభం కోసమే ఉండొచ్చు కదండి. ఒకటి సెలెక్ట్ అయ్యి ఉండొచ్చు, మిగతా అలాగే ఉంచేసి ఉంటారు అనిపిస్తుంది. ఇదంతా రాయండి, చూడడానికి గ్రానైట్ లాగా ఉంది కానీ రాయి చెక్కిండేది వాళ్ళు అలా చెక్కిండేది. మీకు దగ్గరగా చూపిస్తాను నేను. ఎంత పాత గుడి అంటే చూడండి చెక్కిండాలి. వర్షపు నీరు ఇలా పైప్ లైన్ ద్వారా వచ్చి బావిలో పడేలా ఎంత బాగా ప్లాన్ చేసిందో చూడండి. పురాతనమైన బావి. కారులోనే ఉంది. చెన్నైలో ఇప్పుడు తుఫాన్ కదండి, అందుకనే మేము వెళ్ళిన చోటల్లా వర్షాలు. చెన్నైలో ఎక్కడికి వెళ్ళినా వేడి ఉంటుంది కదండి. వర్షంలో వెళ్ళటం ఇదే మొదటిసారి మేము ఇన్ని సంవత్సరాల్లో. ఇంకా మళ్ళీ రేపు ఇంకో చోటుకి తీసుకెళ్తామన్నారు. ఎక్కడికని చెప్పలేదు, చూడాలి. వర్షం తగ్గింది, తుఫాను ఏమో ఈరోజు రేపు ఎక్కువ అవుతుంది అంటున్నారు. చూడండి చెన్నైలో రోడ్లలో అంతా నీరు ఎండిపోయింది, ఫుల్గా వాటర్ చూడండి ఉంది. అయినా బయట ఎక్కడికైనా వెళ్దామని మా ఫ్రెండ్ అనడంతో బయలుదేరి వచ్చినాము. ఎక్కడికి వెళ్తామన్నది ఇంకా తెలీదు. రండి వెళ్దాం. మా ఫ్రెండ్ కూడా వచ్చేస్తున్నారండి, వచ్చారు. ఇంకా ఎక్కడికని చెప్పలేదు. ఎక్కడికండి వెళ్తున్నాం మనము? తిరువడిచ్చూడం, చెంగల్పేట తిరువడిచ్చూడం. నాకు ప్రొనౌన్స్ చేసే కూడా రాదు. తిరుక్కుళకుంట 2000 సంవత్సరాల కంటే పురాతనమైనటువంటి టెంపుల్. చూసారు ఎంత పెద్ద మంటపము. మై గాడ్. చెప్పే కానీ తెలుసుకోవాలంటే ఎవరు లేరండి. చల్లగా గాలి వస్తూ ఉంటుంది, చాలా చల్లగా ఉంది. లోపల చూడండి ఎన్ని మంటపాలు ఉన్నాయి. శివ అని ప్రహరీ పైన ఉందండి. శివ
డిస్టెన్స్ రాదు దానివల్ల. కళ్యాణి అండి, ఈ గుడి కళ్యాణి. ఎంతటి పురాతనమైనవన్నీ చూస్తూనే తెలుస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి తిరుకుళకుండ్రం. ఈ దేవస్థానంలో ముఖ్యంగా ఏంటంటే కన్యా రాశి, హస్త నక్షత్రం, ఈ రాశి నక్షత్రం వాళ్లకు దోష పరిహారం ముఖ్యంగా ఇక్కడ చేస్తారండి. ఈ దేవస్థానం ప్రత్యేకత అది. కన్యా రాశి, హస్త నక్షత్రం వారు ఏదైనా దోష పరిహారాలను కానీ లేకుంటే వచ్చి అభిషేకం అది పూజ చేయించుకొని వెళ్తే కూడా చాలా వైబ్రేషన్స్ ఉంటుందంట, ఎంతో మార్పు వస్తుందంట, కష్ట సుఖాలు. కాబట్టి తప్పకుండా ఒక విజిట్ ఇవ్వండి. ఇది చెంగల్పట్టు నుంచి 11-12 కిలోమీటర్ల దూరంలో ఉంది.
చూశారు కదండి, ఈరోజు కూడా మా ఫ్రెండ్ యశోద వాళ్ళు ఒక మంచి దేవస్థానానికి తీసుకొచ్చినారు. చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ యశోద గారు. మంచి దేవస్థానం తోడుకొచ్చినారు మమ్మల్ని. అంటే మీరు రండి మా ఊరికి వచ్చి విజయం చేయండి, గుడి చూడండి. కన్యరాశులకు అందరికీ మంచిది. మ్యారేజ్ ஆனால் எப்படி சொல்கிறது, ஆகாதவங்களுக்கு வந்து இங்கே நல்ல பலன். வாங்க, திருக்கழுக்குன்றம் டெம்பிள் சீக்கிரம் வரணும். 12 மணிக்கெலாம் க்ளோசிங், 4 மணிக்கு ஓப்பனிங். சீக்கிரம் தரிசனம். గుడి నుంచి వస్తూ ఇలాంటి ఒక మంచి వాతావరణం కనిపించేసరికి మేము కారు ఆపి కాసేపు ఇలా సేద తీరినాం. చాలా బాగుంటుంది. రేపు ఫంక్షన్కి వెళ్ళాలి. అలాగే ప్రీతి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ భోజనం చేసుకొని వెళ్తామండి. మేము మా ఫ్రెండ్స్ని పిలుచుకొని ప్రీతి వాళ్ళ ఇంటికి, మా కోడలు ప్రీతి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినామండి. వంట చేస్తూ ఉండారు మా కోసం. చూడండి, మా ఫ్రెండ్స్ని తోడుకొని మా కోడలు ప్రీతి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాము. ఇక్కడి నుంచి ఇంకా ఫంక్షన్కి వెళ్ళాలి. వంట అవుతుంది, భోజనం చేసుకొని బయలుదేరాడు. మా కోడలు ఇక్కడే కూర్చుంటుంది ఎప్పుడు. ప్రీతి వాళ్ళ ఆయన, ప్రీతి వాళ్ళ అమ్మ, మా అన్న, నాకు తెలుసు కదా. ప్రీతి వాళ్ళ ఇంటి నుంచి అన్నానగర్ దాటి వస్తూ ఉంటాము. ఇప్పుడు మా ఫ్రెండ్ ఉండారు కదా, వీళ్ళ కూతురు ఇంటికి పోతా ఉండం. ట్రాఫిక్ స్టార్ట్ ఇప్పుడు. టీ అక్షయ వాళ్ళ అత్తగారండి. అక్షయ బ్యాగ్ వేస్తారా మీరే? సింపుల్గా మీ అల్లుడు అంత లేదండి. ఆయన పుత్తూరు, నాగలాపురం అన్నీ వచ్చి మా పక్కన ఆస్తి జోర్నం